ఎవరి కోసం కాదు, నీ కోసం ఆన్సర్ చెయ్యి. నిజంగా ఆన్సర్ చెప్పు. నీకు ఏమనిపిస్తుందో అది చెప్పు. ఎప్పుడైనా ఎలా అనిపించిందా? చాలాసార్లు అనుకునే ఉంటాం, నాకు తెలిసి ఒంటరిగానే పుట్టాం, ఒంటరిగానే పెరిగాం, ఒంటరిగానే పోతాం, ఏముంది ఎలా అనుకుని ఉంటాం, ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ టాస్క్ అని, నాకు ఎవ్వరూ అవసరం లేదు అనే ఒక పేజ్లో లేదో ఇలాంటి సెంటెన్స్ వర్డ్స్ని తెగ వాడేస్తూ ఉంటాం లైఫ్లో. నేను కూడా చాలాసార్లు వాడేశాను. బట్ రియాలిటీలో ఎన్ని మాట్లాడుకుంటే యాజ్ ఏ మనుషులుగా ఒక మనిషి కావాలి, ఎంత ఒంటరిగా పుట్టినా ఎంత ఒంటరిగా పోయినా. కానీ ఒంటరిగా కొన్ని పార్ట్ ఆఫ్ లైఫ్లో బతికినా సమ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్లో మనకి ఒక తోడు నీడ, మనకంటూ ఒక పర్సన్ చెప్పుకోవడానికి, మాట్లాడడానికి, లేకపోతే బ్రతకడానికి, గ్రో అవడానికి కావాలి డెఫినెట్లీ. సో నువ్వు నిజంగా చెప్పు, నువ్వు నిజంగానే మనుషులు కావాలనుకుంటున్నావా లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావా? అవును, రియాలిటీలో మనుషులు ఉండకపోవడం, హర్ట్ చేయడం, ఉండడం, రావడం, పోవడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. బట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ, యాజ్ ఏ మనుషులుగా వీ డోంట్ డిజర్వ్ టు లివ్ ఆల్ అలోన్. వి నీడ్ సంబడి. అట్లీస్ట్ సమ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్కి మనకి వి నీడ్ ఆ మనుషులు. వాట్ ఈజ్ యువర్ కాల్ ఆన్ దిస్? ఒంటరిగానే పుట్టాం, ఒంటరిగానే బ్రతికాం, ఒంటరిగానే పోతావా లేకపోతే బ్రతకడానికి ఒక మనిషి కావాలా? నీ ఆన్సర్ ఏంటి?